ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యుటోరియల్స్. మనం మీరు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం డే 43 సిరీస్లో ఉన్నాము. ఈ 43లో మనం చాప్టర్ నెంబర్ 11 ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనే చాప్టర్ నుంచి 8 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్స్, 3 ఇంపార్టెంట్ సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్, ఏ రౌండ్ టేబుల్ కవర్ హ్యాస్ 6 ఈక్వల్ డిజైన్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. If the radius of the cover is 28 centimeters, find the cost of making the design at the rate of 0.35 per centimeter square. Use root 3 equal to 1.7. Root 3 వాల్యూని ఇక్కడ మనం ఎంత యూజ్ చేసుకోమంటున్నారు? 1.7. So, given in the design from 6 segments of circle of radius 28 centimeters. Radius ఎంత ఇచ్చారు ఆ సర్కిల్కి? 28 centimeters అనేది ఇచ్చారు. యాంగిల్ ఆఫ్ ది సెక్టార్ ఈక్వల్ టు 360/6 ఈక్వల్ టు 60 degrees. ఒక్కొక్క సెక్టార్కి ఎంత ఉంది యాంగిల్? 60 degrees. సో థీటా 60. నెక్స్ట్, ఏరియా ఆఫ్ ది 6 డిజైన్స్. మనకి 6 డిజైన్స్కి ఏరియా కావాలి కదా. సో 6 ఇంటూ ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్? ఏరియా ఆఫ్ ఏ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఇప్పుడు మనకి ఏం కావాలి? 6 డిజైన్స్కి కావాలంటే ఏరియా ఆఫ్ ఏ మైనర్ సెగ్మెంట్ చేయాలి 6 ఇంటూ. బట్ ఏరియా ఆఫ్ ఏ మైనర్ సెగ్మెంట్ ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ది సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఇన్ ట్రయాంగిల్ ఏఓబి, ఒకసారి అక్కడి నుంచి మనం ట్రయాంగిల్ని సపరేట్గా డ్రా చేసుకుందాం. ట్రయాంగిల్ ఓఏబి, ఓఎం ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి. యాంగిల్ ఏఓబి 60 degrees. ఓఎం బైసెక్ట్స్ యాంగిల్ ఏఓబి. సో యాంగిల్ ఏఓఎం ఎంత వస్తుంది మనకి? 30 degrees. బైసెక్ట్ అంటే 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. నెక్స్ట్, ఇన్ ట్రయాంగిల్ ఏఓఎం, ఓఎం బై ఓఏ ఈక్వల్ టు కాస్ 30. దట్ మీన్స్ రూట్ 3/2. ఓఎం ఈక్వల్ టు ఓఏ ఇంటూ రూట్ 3/2. ఓఏ వాల్యూ ఎంత? 28. ఇట్స్ 2 టేబుల్ 28ని 14 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే 14 రూట్ 3 centimeters. నెక్స్ట్, ఏఎం బై ఓఏ ఈక్వల్ టు సైన్ 30. ఏఎం ఈక్వల్ టు ఓఏ ఇంటూ సైన్ 30. సైన్ 30 వాల్యూ 1/2. ఓఏ వాల్యూ ఎంత? 28. ఇట్స్ 14 centimeters. Therefore, AB equal to 2 into AM equal to 2 into 14. That means 28 centimeters. AB value అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. Now, area of a minor segment equal to theta by 360 into pi r square minus 1/2 into AB into OM. It's 60/360 into 22/7 into r square కదా, 28 into 28 minus 1/2 into 28 into 14 root 3. సో ఇక్కడ మనకి 360ని 6 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 2 టేబుల్ 6ని 3 టైమ్స్, 22ని 11 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో మనకి ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే మిగిలిన వాల్యూస్ 7 టేబుల్ 28ని 4 టైమ్స్. 22 into 2 into 28/3 మైనస్ 14 into 14 into 1.7. 1.7 ఇంటూ రూట్ 3 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. దీన్ని సింప్లిఫై చేసుకుంటే వచ్చిన ఆన్సర్ 410.66 మైనస్ 333.2. ఈ రెండు వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే 77.46 centimeter square. Therefore, ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ ఈక్వల్ టు 77.46 centimeter square. ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ ఫైండ్ అవుట్ చేసాం. ఇంకా ఏం చేయాలి? ఏరియా ఆఫ్ 6 డిజైన్స్ ఈక్వల్ టు 6 ఇంటూ ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్. వచ్చిన ఆన్సర్ని 6తో మల్టిప్లికేషన్ చేసాం. ఓకే, అమ్మయ్య, ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ వచ్చేసింది 464.76 centimeter square. బట్ మనల్ని ఇంకా క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? కాస్ట్ ఆఫ్ డిజైనింగ్. కాస్ట్ ఆఫ్ డిజైనింగ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఈక్వల్ టు 0.35. సో ఇట్స్ కాస్ట్ ఆఫ్ డిజైనింగ్ ఫర్ 464.76 అంటే ఏం చేయాలి? రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేస్తే మొత్తం అవుతున్న ఖర్చు ఎంత? 162.66. A chord of a circle of radius 15 centimeter subtends an angle of 60 degrees at the center. Find the area of the corresponding minor and major segment of the circle. సో ఒక సర్కిల్ తీసుకున్నాము అండ్ అలాగే రేడియస్ ఎంత ఇచ్చారు? 15 centimeters ఇచ్చారు. రేడియస్ ఈక్వల్ టు 15. ఏరియా ఆఫ్ ది సెక్టార్ ఈక్వల్ టు 60 degrees by 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. సో ఇట్స్ 1/6 ఇంటూ పై వాల్యూ 3.14 ఇంటూ 15 square. ఇట్స్ 117.75 centimeter square. సో ఇప్పుడు ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ పిఓక్యూ
అండ్ అలాగే యాంగిల్ ఓపీక్యూ ఈక్వల్ టు యాంగిల్ ఓక్యూపీ. ఇక్కడ పీ దగ్గర క్యూ దగ్గర యాంగిల్ సేమ్ ఉంది. ఓకే, దెన్ యాంగిల్ ఓపీక్యూ ప్లస్ యాంగిల్ ఓక్యూపీ ప్లస్ పిఓక్యూ ఈక్వల్ టు 180. ఈ 3 యాంగిల్స్ని కలిపితే ఎంత రావాలి మనకి? 180 రావాలి. ఎందుకని? సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180. సో యాంగిల్ 2 ఇంటూ ఓపీక్యూ ఈక్వల్ టు 180 మైనస్ 60. 2 ఇంటూ ఓపీక్యూ ఈక్వల్ టు 120. సో ఓపీక్యూ ఎంత వచ్చింది? 60 degrees. సో 3 యాంగిల్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఏమంటాం మనం ఆ ట్రయాంగిల్ని? ట్రయాంగిల్ ఓపీక్యూ ఈజ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓపీక్యూ ఈక్వల్ టు √3/4 ఇంటూ సైడ్ స్క్వేర్. సో √3/4 ఇంటూ సైడ్ అంట 15 స్క్వేర్. దట్ మీన్స్ 225 √3/4 సెంటీమీటర్ స్క్వేర్. ఈ 4తో దీన్ని డివిజన్ చేస్తే 56.25 √3. √3 వాల్యూని 1.7 కింద సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వచ్చిన వాల్యూ 97.3125 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ చూడండి, ఏరియా ఆఫ్ సెగ్మెంట్ పిఆర్క్యూ. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం? ఏరియా ఆఫ్ సెగ్మెంట్ పిఆర్క్యూ, ఈ మధ్యలో ఈ మిగిలిపోయిన ముక్క. ఓకేనా? సో ఇట్స్ ఏరియా ఆఫ్ సెక్టార్ ఓపీఆర్క్యూ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఓక్యూ. సో 117.75 మైనస్ 97.3125. It's 20.4375 centimeters square. Area of major segment PSQ equal to area of circle minus area of segment PRQ. So ఇక్కడ మనకి pi into 15 square, pi r square minus area of segment PRQ ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చింది? 20.4375. So 15 square is 225, pi value is 3.14. It's 706.5 minus మన ఏరియా ఆఫ్ సెగ్మెంట్ వాల్యూ 20.4375. సో ఇట్స్ 686.0625 సెంటీమీటర్ స్క్వేర్. అర్థమైంది కదా? నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, ఏ కార్ హ్యాస్ 2 వైపర్స్ విచ్ డు నాట్ ఓవర్లాప్. ఈచ్ వైపర్ హ్యాస్ ఏ బ్లేడ్ ఆఫ్ లెంత్ 25 centimeters swiping through an angle of 115 degrees. Find the total area cleaned at each swap of the blades. సో ఇక్కడ మనకి ఇదే షేప్లో వస్తుంది. ఒక ఆర్క్ షేప్ అనేది ఫామ్ చేస్తుంది. గివెన్ లెంత్ ఆఫ్ ది బ్లేడ్ ఆఫ్ వైపర్ అంటే ఇది మనకి ఏమవుతుంది? ఆర్ 25 centimeters. వైపర్ స్వాప్స్ ఏ సెక్టార్ ఆఫ్ ఏ సర్కిల్. సో రేడియస్ ఆఫ్ సర్కిల్ ఈస్ 25 centimeters. యాంగిల్ ఆఫ్ ది సెక్టార్ 115 degrees. సో ఏరియా ఆఫ్ సెక్టార్ ఈక్వల్ టు θ/360 ఇంటూ pi r square. So theta value here 115. 100/15 into 360. 22/7 into 25 into 25. So area swept by 2 wipes అంటే 2తో మల్టిప్లికేషన్ చేయాలి. 2 into area of sectors. సో సేమ్ వాల్యూని 2తో మల్టిప్లికేషన్ చేసుకుంటే 2 into 115/360 into 22/7 into 25 into 25. దీన్ని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? 1,58,125/126. దీన్ని డివిజన్ చేస్తే 12,054.96 సెంటీమీటర్ స్క్వేర్. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోలో మ్యాథ్స్